జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు కాబట్టి మొట్టమొదట అసలు ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించి జ్ఞానము అన్న మాటకి ప్రాణం పోసి సృష్టి చేశాడు కాబట్టి గురువు బ్రహ్మ. అటువంటి జ్ఞాన జ్యోతిని కాపాడి అది నిధనం కాకుండా ఎంత పెద్ద గాలి వేసినా, అంటే కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఆ జ్ఞానము నశించిపోకుండా ఇంకా ఇంకా అనుష్ఠానం చేస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుని వృద్ధి పొందేటట్టుగా విష్ణువు లక్ష్మీపతి. విష్ణువు ఏం చేస్తారు? మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు. గురువు విష్ణు స్వరూపంగా ఏం చేస్తారు అంటే ఎప్పుడు నోరు విప్పి మాట్లాడనివ్వండి, అందులో పొల్లు మాట ఉండదు. ఎప్పుడు హితకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. శాంతాకృతిం హితవచ పరిభాషమాణం గంభీరభావమతులం విజితారిషట్కం దేవీ పదద్వయ సరోరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖరయతీంద్ర మహన్నమామి అంటారు. హితవచ పరిభాషమాణం, నోరు విప్పి మాట్లాడితే తన చుట్టూ చేరినటువంటి వారందరికీ కూడా మంచి మార్గం లభించేటట్టుగా, వారి అజ్ఞానం పోయేటట్టుగా, పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ ఏ కారణం చేత కూడా శిష్యుడిలో ఉన్నటువంటి జ్ఞానము భ్రంశము కాకుండా అది వృద్ధి పొందేటట్టుగా గురువు చేస్తాడు. విష్ణువు ఐశ్వర్యమును పెంచినట్టు, స్థితికారుడైనట్టు